కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ దైవ కార్యక్రమాన్ని చూస్తున్న మీరందరూ ధన్యులు. దేవుడు మిమ్మల్ని విస్తారంగా దీవించునుగాక. దైవ గ్రంథములో నుండి, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథములో కొద్ది మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథం సహోదరులారా, మీరందరూ గమనించాలని మనం చేస్తున్నాను. దేవుడు మొట్టమొదటిగా ఆది కాండములో ప్రారంభించాడు. ఎలా ప్రారంభించాడో మనందరికీ బాగా తెలుసు. భూమిని ఎలా నిర్మించాడు, ఆకాశాన్ని ఎలా నిర్మించాడు, మనుషుల్ని ఎలా నిర్మించాడు, మనుషులకి ఎలా వివాహం చేశాడు మనకు అర్థమవుతుంది. అంటే అర్థం ఏంటో చూసారా? చాలా తక్కువగా మాట్లాడుతున్నాను. సహోదరులారా, ఆది కాండం అనగా ప్రారంభ గ్రంథం అండి. ఏ గ్రంథం చెప్పండి? ప్రారంభించాడు. ఆది కాండంలో ప్రారంభించాడు. దేవాది దేవుడు, మహోన్నతుడైన దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా దేవుడు ఈ యొక్క ఆది కాండములో ప్రారంభించాడు. ఆది కాండం అనగా ప్రారంభ గ్రంథం అన్నమాట. అలాగే ప్రకటన గ్రంథం అనగా ముగింపు గ్రంథం. గుర్తు చేసుకోవాలి. ఆది కాండం అంటే ఏమండి? ప్రారంభ గ్రంథం. ప్రకటన గ్రంథం అంటే ముగింపు గ్రంథం అన్నమాట. దేవుడు ప్రారంభించిన దేవుడు ప్రపంచమంతా ఎలా ముగించబడద్దో, యేసుప్రభుని ఎరగకపోతే, యేసుప్రభుని తెలుసుకోకపోతే, రాకల్లో ఎత్తబడకపోతే, దేవుని రాజ్యంలో చేరకపోతే సోదరులారా ఎలాగూ మరి జరుగుతుందో ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఆశ్రయించాడు. ప్రకటన అనగా ముగింపు గ్రంథం అన్నమాట. ఎలాంటి శ్రమలతో ముగించబడుతుందో దైవర్తమానాన్ని సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనములో ఉన్న ఆ మాట చెప్తున్నాను. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించండి. సహోదరులారా, ప్రకటన గ్రంథములో 7 పాత్రలు ఉన్నాయి. ఎన్ని చెప్పండి? 7 పాత్రలు ఉన్నాయి. 7 ముద్రలు ఉన్నాయి. 7 పాత్రలు కుమ్మరిస్తే ప్రపంచానికి ఏమి జరుగుతుందో దేవుడు రాసి ఉంచాడు. 7 బోరలు బోధితే ఏం సంభవిస్తుందో రాసి ఉంచాడు. అలాగే సహోదరులారా, అందుకని ప్రకటనలో 7 పాత్రలు, 7 ముద్రలు, 7 బోరలు, 7 సంఘాలు, ఇలాగ 7 అనే సబ్జెక్టుల మీద చాలా ఉన్నాయి. దైవ గ్రంథములో నుండి నాకు సమయం దేవుడు ఇచ్చినప్పుడల్లా కొన్ని గూఢమైనటువంటి సంగతులను నేను మీకు జ్ఞాపకం చేయాలని తలస్తున్నాను. మొట్టమొదటిగా కొద్ది మాటలు చెప్పాను. నేను మీ అందరికీ రుణొస్తున్నానన్నమాట. దైవర్తమానం అందించడానికి, గూఢమైన సంగతులను తెలియజేయడానికి మీ అందరికీ నేను రుణొస్తున్నాను. ప్రకటన గ్రంథంలో చూద్దాం. అంతటా మీరు పోయి దేవుని కోపంతో నిండిన 7 పాత్రలను భూమి మీద కుమ్మరించండి. సహోదరులారా, మొదటి పాత్ర కుమ్మరిస్తే ఏమవుతుందో చూసారా? ఏమండి? మనుషులందరికీ అంటండి బాధకరమైన సెటప్పులు అంటండి. ఎవరు రాజ్యంలో చేరదో, రాకల్లో ఎత్తబడిపోకుండా, వారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, బాప్తిసం లేకోకుండా, దేవుని సహవాసము లేకుండా, బల్లారాధన లేకోకుండా ఎవరు దూరంగా ఉంటారో ఈ పాత్ర కుమ్మరించినప్పుడు వారందరికీ బాధకరమైన సెటప్పులు అంటండి. అంటే చూసారా? అరికాలు మొదలుకొని తల వరకు కూడా భయంకరమైన పుండ్లు అంటాడు. సహోదరులారా, రక్షణ లేకపోతే, దేవుని సహవాసం లేకపోతే అంత భయంకరమో చూసారా? ఇలాంటి పుండ్లు లేట ప్రపంచానికి రాబోతున్నాయి. సహోదరులారా, మాట చెప్తాను, జాగ్రత్తగా గమనించాలి. రక్షణ లేని ప్రజలకు అరికాలు మొదలుకునే తల వరకు కూడా పుండ్లేనటండి. అయితే పేషెంట్లు ఏం చేస్తారు చూసారా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారు నాకులా కూర్చుంటాడు. డాక్టర్ గారికి కూడా పుండి, అలాగే యాక్టర్ దగ్గరికి వెళ్తే యాక్టర్ పుండి, అలాగే ప్రజలందరికీ భూమి మీద బాధకరమైన చెట్ల పుండ్లు అన్నమాట. మా కంఠస్వరం ఎందుకో తెలుసా? మా ప్రయాస, మా సువార్త, యేసు మాట, ఇదంతా ఎందుకో చూసారా? ఇలాంటి మహోగ్రత నుండి, మహాశ్రమం నుండి, మహావేదనకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి తప్పించబడాలని మా కన్నీరు. మీ కొరకు మా కన్నీరు కాస్తున్నాం. మీ కొరకు సువార్త ప్రకటిస్తున్నాం. మీ కొరకు జరగబోతున్న
జరుగుతున్న విషయాలను ప్రకటన చేస్తున్నాం. ఆ మొదటి పాత్ర కుమ్మరించగా బాధకరమైనటువంటి చెడ్డ పండ్లు అంటండి. ఏ పండ్లు చెప్పండి? బాధకరమైన చెడ్డ పండ్లు. సహోదరులారా, ఈ పండ్లతో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఎవరు కూడా తగ్గించేవాళ్ళు కొనరంటండి. ఈ పండ్లతో బాధపడలేక ఏం చేస్తారు చూసారా? ఎవరిని బాగా గమనించాలని, అండర్స్టాండ్ చేసుకోవాలని మనం చెప్తున్నాను. ఏ పండ్లతో బాధపడలేక సహించలేక ఏం చేస్తారు చూసారా? ఎస్కేల్ గ్రంథం 7:14 ఆ మాట రాయబడి ఉంది. తమ వెండిని వీధులను పారవేయులు ఏం చేస్తారు చెప్పండి? ఈ పండ్ల నుండి తప్పించుకోలేక బాధపడలేక రెండో పాత్ర కుమ్మరిస్తే మీరు రక్తం అయిపోద్దండి. ఏమవుతుంది చెప్పండి? ఈ రోజుల్లో రక్తం చూస్తే గుండె ఆగిపోయే ప్రజలు రేపు రక్తం తాగాలి. ఏం తాగాలి చెప్పండి? రక్తం తాగుతారా? ఈ రోజుల్లో మంచినీళ్ళు తాగినట్లుగా రేపు రక్తం తాగాలి. సహోదరులారా, ఒకటి పండ్లతో బాధపడతారు, రెండోది ఏంటి చెప్పండి? రక్తము తాగలేరు. అలాగే పంపులు చెరువు, సముద్రమంతా చెరువు. ఏమని మానవుడు అంటండి, ఎక్కడ జలధార తీసుకున్నా అదంతా రక్తమేనంటండి. సోదరులారా, రేపు రక్తం తాగాలి. ఏమండి? శరీరం అంతా పండ్లు, రక్తం తాగలేక ఏం చేస్తారు చూసారా? వారికి మనశ్శాంతి కోల్పోతుందండి. ఏం కోల్పోతుంది చెప్పండి? మనశ్శాంతి కోల్పోతుంది. మనసుకు నెమ్మది ఉండదు, ఆరోగ్యం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. రక్తం తాగలేక, పండ్లు బాధను సహించలేక ఏం చేస్తారు చూసారా? తాము సంపాదించుకున్న వెండి బంగారములను వీధుల్లో పారవేస్తారంటండి. సహోదరులారా, ఎంత భయంకరమైన పరిస్థితులు చూసారా? ఈ రోజులు పేరు చెప్తున్నారు. గమనించాలండి, ఏమన్నా అర్థం చేసుకోవాలి. ఈ రోజుల పేరేంటో చూసారా? సంపాదించే దినాలు. ఏ దినాలండి? పెళ్లిని సంపాదించే దినాలు, బంగారాన్ని సంపాదించే దినాలు, చెక్కు బుక్కులు సంపాదించే దినాలు. ఏ దినాలు? సంపాదించే దినాలు. అతి త్వరలో ఏ దినాలు రాబోతున్నాయో చూసారా? ఏ చేతులతో మానవుడు వెండి బంగారాలు సంపాదించాడో ఆ చేతులతో పారవేస్తారంటాడు. అందుకని సహోదరులారా, తమ వెండిని వీధులలో పారవేయుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని వారి బంగారమే గాని వారిని తప్పించజాలదు. దేవుని కోపము నుండి, దేవుని ఉగ్రత నుండి ఏమని వారి వెండి గాని వారి బంగారం గాని వారుకున్న డిగ్రీలు కానీ వారిని రక్షించలేము. రక్షించబడాలంటే వారు పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ పొంది దేవుని కొరకు సిద్ధపడి ఉండాలి. సిద్ధపడిన వారు ధన్యులు. అందుకని మీరందరూ సిద్ధపడి ఎలాంటి ఉగ్రత, ఎలాంటి శ్రమ దినాలు తప్పించుకోవాలని దేవుని సేవకునిగా మనవి చేసి ముగిస్తున్నాను. మాటలు ఆశీర్వదించిన కాక పలు వ్యక్తులుగా ప్రేమిస్తున్నామా పట్ల తండ్రి పరిశుద్ధ స్తోత్రాలు. మూడు వచ్చిన ప్రజలు వారిని పేరు పేరు వరుసన ఆశీర్వదించేది తప్ప మా ప్రార్థన అంగీకరించమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనందరికీ నిత్యము సదాకాలం తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ వందనాలు.